సందేశం మీ అందరికీ సుపరిచితమే. సంఘము యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేములో ప్రారంభమైన సంఘమునకు గొప్ప హింస కలిగింది. అక్కడి నుంచి చెదరగొట్టబడ్డారు. చెదరగొట్టబడి వాళ్ళు అనేక ప్రాంతాలకు పోయిన ప్రదేశాల్లో మరి యెరూషలేములో శిష్యులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఆయా ప్రాంతాల్లో సేవకులుగా మారి సువార్త ప్రకటించి దేవుని పాత్రలై పరిచర్య చేస్తున్న రోజులవి. అలాంటి దినములలో ఫిలిప్పు కూడా సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రభువుని ప్రకటించాడు. ఫిలిప్ అంటే మీకు తెలుసు, సంఘములో భోజనపు బల దగ్గర పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన 7గురిలో ఒకడు. ఆయన వాస్తవంగా భోజన పరిచర్యలో బాధ్యత వహించినవాడు. కానీ సంఘానికి హింస కలిగి అందరూ చెదరిపోయినప్పుడు ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ క్రీస్తుని ప్రకటించటం మొదలుపెట్టాడు. అప్పటికే సమరయ ప్రాంతంలో గారడీ వాడైన సీమోను దేవుని మహాశక్తి ఇతడే అని ప్రశంసించబడుతున్నట్టు లేఖనం చెప్తుంది మనకి. వాడు చేసే గారడీ విద్యలను చూసినటువంటి ఆ సమరయ ప్రాంత ప్రజలు అతడే దేవుని మహాశక్తి, కనబడుతున్న దృశ్య రూపంలో కనబడుతున్న దేవుడు ఇతడే అని అందరూ కూడా అతనికి మొక్కటం మొదలుపెట్టారు. అలాగా గారడీ వాడైన సీమోను తన గారడీల చేత ప్రజల్ని మోసగించి ప్రజల చేత ప్రశంసలు అందుకుంటున్న దినం అది. అలాంటి సమయంలో ఫిలిప్పు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి గారడీ సీమోన్ చేసే గారడీలు కాకుండా దైవశక్తి అంటే ఏంటో నిజంగా వారి మధ్య విశదపరిచాడు. అంతేకాదు, దేవుడు అనే వ్యక్తికి ఉండేటువంటి హై క్వాలిటీస్ అన్నీ కూడా క్రీస్తులో ఉన్నట్లుగా రుజువు చూపించి వాక్యం బోధించాడు, సువార్త ప్రకటించాడు. అలాగే దైవశక్తిని కూడా వాళ్ళ ముందు విశదపరిచాడు. మూడవది, వారి ఎదుట సత్ప్రవర్తన కలిగి జీవించాడు. 3 చేశాడు. మొట్టమొదటిది క్రీస్తు సువార్తను వారికి ప్రకటించాడు. రెండవది, దేవుని శక్తి వారి ముందు రుజువు చేశాడు. ఆయన చేతులుంచినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ప్రజలకు అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని శక్తి వారి మీదకి దిగుతుంది. గారడీ సింహం చూపించే మ్యాజిక్లు మాయలు కాదు, ఒరిజినల్గా రోగులు స్వస్థత పొందుతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ప్రజలు బంధ విముక్తులు అవుతున్నారు, హృదయాలు మారిపోతున్నాయి, కఠినాత్మలు మారిపోయి మంచి వ్యక్తులుగా మారిపోతున్నారు. అలా దేవుని శక్తి నిరూపితం అవుతుంది. మూడవది, ప్రవర్తనలో కూడా ఆయన ప్రకటించే యేసు ప్రభు ఎలా ఉంటాడో వీరికి తెలియదు, కానీ ఆయన్ని ప్రకటిస్తున్న ఫిలిప్పు మాత్రం యేసు వలె ఉండుట వారు చూశారు. వారు అతని నమ్మి బాప్తిస్మం పొందడం మొదలుపెట్టారు. ఈ మాట అక్షరాల అలా ఉంది, చూడండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 12వ వచనం చదువున్నాను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి. ఎవరిని నమ్మి? తాను ప్రకటిస్తున్న యేసును నమ్మా, లేకపోతే ప్రకటించే ఫిలిప్పును నమ్మా? వారు అతని నమ్మి అన్న దగ్గర రౌండ్ కొట్టాలి, అది ఇంపార్టెంట్. వారు అతన్ని నమ్మి, పురుషులను స్త్రీలను అంటే యేసు ప్రభు భూమి మీద ఉండి చేసిన కార్యాలు, బ్రతికిన బ్రతుకు, ప్రకటించిన వార్త, చూపించిన శక్తి 3 కూడా ఫిలిప్పులో వ్యక్తమయ్యాయి. ఇక వాళ్ళకి ఏమనిపించిందంటే ఆయన ప్రకటించే క్రీస్తు ఆయన వేరుగా ఉన్నట్టు లేదు. అందుకే ఫిలిప్పును నమ్మినా ప్రభువును నమ్మినట్టే, ప్రభువును నమ్మినా ఫిలిప్పును నమ్మినట్టే అన్నంత డెప్త్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు.